విజయవాడ మధురా నగర్లో తాగునీటిలో డ్రైనేజీ నీరు కలిసి జనం ఇబ్బందులు పడుతున్నారని ఓ సామాన్యుడు ఇటీవల ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన మంత్రి లోకేష్ వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మధురా నగర్ తాగునీటి సమస్య పరిష్కారానికి పనిచేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ చెప్పారు. అంతేకాక సేవ్ బిసెంట్ రోడ్ పేరుతో నిరసన చేస్తున్న వ్యాపారస్తుల కోసం కొత్త ప్లాన్తో రోడ్డు రూపకల్పన చేస్తామంటున్న మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్తో మా ప్రతినిధి సాహిత్య ఫేస్ టు ఫేస్. మధురా నగర్లో ఒక సామాన్యుడు ఒక ట్వీట్ చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్లో డ్రైనేజ్ వాటర్ కలిసిపోతుందని చెప్పి దానికి మంత్రి నారా లోకేష్ స్పందించడం జరిగింది. దాని గురించి ఎంతవరకు వచ్చిందండి ఆ సమస్య? హేమంత్ అనే అతను పెట్టిన అదే దానికి సంబంధించి ఎంటైర్ టీం కూడా పంపడం జరిగింది. వెళ్ళి వెరిఫై చేస్తారు. ఇప్పుడు దాకా అది మిక్స్ అయినట్టు ఏమి సమాచారం అయితే రాలేదు. ఏమైనా క్రాస్ కనెక్షన్స్ వల్ల ఏమైనా మిస్మేనేజ్మెంట్ అనేది కూడా వర్కౌట్ చేస్తున్నాము. అలాంటి మేజర్ ఇష్యూస్ అయితే ఇంకా ఏం మనకు ప్రూవ్ కావడం చాలేదు. బట్ హౌవెవర్ మనము దాన్ని సీరియస్గా తీసుకుని ఏం జరిగిందో అనేది కూడా ఒక టీం పెట్టి వర్కౌట్ చేస్తున్నాము. అంటే గత 5 ఏళ్లుగా కూడా మధురా నగర్ ఏరియాలో దాదాపుగా డ్రింకింగ్ వాటర్లోనే డ్రైనేజ్ వాటర్ కలిసిపోతుందని చెప్పేసి జనాలందరూ కూడా రోగాలకి పాల్పడుతున్నారని చెప్పేసి కూడా అతను నాట్ ఓన్లీ మధురా నగర్ అమ్మా, యాక్చువల్లీ ఎంటైర్ కార్పొరేషన్లో 44 వార్డులో మనము డ్రైవ్ మోడ్లో పెట్టేసి ఎక్కడెక్కడ ఈ ఒక వాటర్ పైప్ లైన్ ఉంటుంది ప్లస్ డ్రైన్ క్రిస్ క్రాస్ ఏమైనా అవుతున్నాయా అనేది ఒకసారి వర్కౌట్ చేసుకుని మా దగ్గర కొన్ని డేటా ఉంది. దాన్ని ఆల్రెడీ కూడా అవన్నీ పైన కింద ఉన్నదంతా కూడా సార్ట్అవుట్ చేసాము. అలా కొన్ని పాతవి అంటే 40-30 ఇయర్స్ ముందేమైనా ఉన్నాయా లేదా ఒకసారి చేసుకోవాలి తప్ప ఆల్రెడీ ఒక 6 months నుంచి డ్రైవ్ మోడ్లో క్రాస్ కనెక్షన్స్ అవ్వకుండా ఒక చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఈ ఒక పర్టికులర్ కేసు మనం అసెస్మెంట్ చేసి ఏమైందో ఒకసారి కనుక్కుంటాం. చాలా మంది కూడా వాటర్ తాగి చాలా మంది రోగాలకు పాల్పడిన పరిస్థితి కనపడింది. నగరంలో కూడా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా దగ్గర కూడా నీటి సమస్య ఎక్కువ కనపడుతుంది. దాని గురించి ఎలాంటి నీటి సమస్య అంటే సమ్మర్ కాబట్టి మనం అన్ని రకాల కూడా సమ్మర్ యాక్షన్ ప్లాన్ రెడీగా పెట్టుకుని దాదాపుగా 190 MLD సప్లై కూడా హెడ్ వాటర్ వర్క్స్ నుంచి ఇస్తున్నాం. కాబట్టి ఆర్టిఫిషియల్ షార్టేజ్ కూడా తగ్గితేసాము. ప్లస్ 75 చలివేంద్రాలు కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి టెంపరేచర్ ఎక్కువ ఉంది కాబట్టి షార్టేజ్ అయితే చేస్తున్నాము. మనకి పర్టికులర్గా ఏమైనా వాటర్ షార్టేజ్ అని తెలిస్తే వెంటనే వాటర్ ట్యాంకర్ కూడా పంపడానికి కూడా మనం చర్యలు తీసుకుంటున్నాము. నో ఇష్యూ యాజ్ ఆఫ్ నో. రెండో రోజు కౌన్సిల్ సమావేశంలో ఎలాంటి ప్రధాన డిమాండ్స్ కానీ లేకపోతే దానికి సంబంధించిన అమెండ్మెంట్స్ కానీ తీసుకోండి? ఇంజనీరింగ్ ఇష్యూస్ ఉండొచ్చు, టౌన్ ప్లానింగ్ ఇష్యూస్ ఉండొచ్చు, అలాగే రెవెన్యూ ఇష్యూస్ ఉండొచ్చు. అలాగే కొన్ని స్పెషల్ యాక్టివిటీస్ కూడా కౌన్సిల్ ఆమోద్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా ఏముందో అక్కడ దాదాపుగా 20 to 22 crores దాకా సివిల్ వర్క్స్ చేయడానికి కూడా జనరల్ ఫండ్ నుంచి కౌన్సిల్ ఆమోదం చేయడం జరిగింది. బేసికలీ ఆ బిసెంట్ రోడ్లో చాలా సంవత్సరం నుంచి స్ట్రీట్ హాకర్స్ కూడా ఉన్నారు. అలాగనే అక్కడ షాప్స్ కూడా ఉన్నాయి. ఆ మధ్యలో ఉన్న ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. దాన్ని తోడుగా ఈరోజు స్ట్రీట్ వెండింగ్ కమిటీ యాక్ట్ కింద ఒక స్ట్రీట్ వెండింగ్ కమిటీ కూడా మనం ఇక్కడ ఈరోజు కౌన్సిల్ ఆమోదం చేయడం జరిగింది. సో ఎంటైర్ స్ట్రీట్ వెండర్ సంబంధించి చర్యలు అయితే ఈరోజు కమిటీ ద్వారా అప్రూవల్ వచ్చింది కాబట్టి చర్యలు తీసుకోవడము, డిస్కషన్ చేయడము, జోనింగ్ చేస్తూ మాస్టర్ ప్లాన్లో ఎక్కడ ఏముండాలి దానిపైన బేసిస్ చేస్తూ ఈ ఇష్యూ కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. అదే పరిస్థితి మొత్తం మీద ఏదైతే కొన్ని నగరంలోని సమస్యలు ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా కౌన్సిల్లో అయితే డిస్కషన్ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా దృష్టిలోకి తీసుకుంటూ కూడా వాటికి సమస్యని పరిష్కరించే విధంగా అయితే కనుక ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో సాహిత్య బిగ్ టీవీ విజయవాడ నుంచి.